నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ప్రపంచం ఇప్పుడు ఒక భారీ యుద్ధం అంచున నిలబడి ఉందా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ పోరుతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా ఉంటే ఇప్పుడు ఇరాన్కు ట్రంప్ జారీ చేసిన అల్టిమేటం మానవాళిని మరో భారీ సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది? ఏప్రిల్ 6వ తేదీ ఈ డేట్కు ఇరాన్ చరిత్రలో బహుశా ప్రపంచ చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉండబోతోంది. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా అత్యంత ఘాటైన పదజాలంతో ఇరాన్ను హెచ్చరించారు. తాను ఇరాన్కు 10 రోజుల గడువు ఇచ్చిన విషయం గుర్తుందా? ఆ సమయం ఇప్పుడు ముగియడానికి కేవలం 48 గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ 2 రోజుల్లోగా దారికి రాకపోతే వారిపై ప్రళయం విరుచుకుపడుతుంది. ఆ పైన అంతా భగవంతుడి దయ అంటూ ఆయన చేసిన కామెంట్స్ చూస్తుంటే అమెరికా ఏదో పెద్ద ప్లాన్తోనే ఉందని అర్థమవుతోంది. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు 2 విషయాలు. ఒకటి, అమెరికా ప్రతిపాదించిన 16 అంశాల శాంతి ఒప్పందం. 2, హర్ముజ్ జలసంధి. అసలు ఈ హర్ముజ్ జలసంధి అంటే ఏంటి? ఎందుకు దీని చుట్టూ ఇంత రచ్చ జరుగుతోంది? ఇది ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచంలో అమ్ముడయ్యే ముడి చమురులో దాదాపు 20 నుంచి 30% ఈ ఇరుకైన జలసంధి గుండానే ప్రయాణించాలి. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ట్రంప్ డిమాండ్ ఏంటంటే ఇరాన్ తక్షణమే ఈ జలసంధిని నిరంతరాయంగా తెరిచి ఉంచాలి. అమెరికా పెట్టిన కఠినమైన షరతులకు తల ఒగ్గాలి. ట్రంప్ పంపిన ఆ 16 షరతులు ఇరాన్కు మింగుడు పడటం లేదు. అందులో ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయడం, క్షిపణి పరీక్షలను ఆపడం, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఉపసంహరించుకోవడం వంటి అత్యంత క్లిష్టమైన డిమాండ్లున్నాయి. ఇరాన్ వీటిని అవాస్తవాలు అని కొట్టిపారేస్తోంది. తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ ఒప్పందానికైనా తాము సిద్ధంగా లేమని టెహ్రాన్ తేల్చి చెబుతోంది. కానీ డొనాల్డ్ ట్రంప్ శైలి మనందరికీ తెలిసిందే. ఆయన దౌత్యం కంటే దెబ్బకే ప్రాధాన్యమిస్తారు. ఈ 48 గంటల గడువు ముగిసిన తర్వాత అమెరికా ఏం చేయబోతోంది? అమెరికా ఇప్పటికే తన యుద్ధ నౌకలను, అదనపు బలగాలను ఇరాన్ సమీపంలోకి మోహరించింది. ఒకవేళ ఇరాన్ లొంగకపోతే ఆ దేశంలోని కీలకమైన ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అంటే ఇరాన్ గ్యాస్ నిక్షేపాలు, పవర్ ప్లాంట్లు, చమురు ఎగుమతి కేంద్రాలే లక్ష్యంగా అమెరికా క్షిపణులు దూసుకుపోయే ప్రమాదం ఉంది. ఈ హెచ్చరికల వెనుక కేవలం యుద్ధం మాత్రమే కాదు, భారీ రాజకీయ వ్యూహం కూడా ఉంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్ కూడా తక్కువదేమీ కాదు. వారు కూడా తమ సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తూ అమెరికా దాడులు చేస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇరాన్, అమెరికా మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైతే అది కేవలం ఆ 2 దేశాలకే పరిమితం కాదు. ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ మద్దతు ఉన్న దేశాలు రంగంలోకి దిగితే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం గడియారం ముళ్ళు వేగంగా తిరుగుతోంది. ఏప్రిల్ 6 సమీపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఈ 48 గంటల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవైపు దౌత్యవేత్తలు తెర వెనుక రాయబారాలు నడుపుతున్నారు. కానీ ట్రంప్ చేసిన విధ్వంసమే అన్న హెచ్చరిక ఇరాన్ పాలకుల నిద్రను చెడగొడుతోంది. ఒకవేళ యుద్ధం సంభవిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? కేవలం ఇరాన్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతుంది. హర్ముజ్ జలసంధి మూతపడితే భారత్ వంటి దేశాలపై కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పెట్రోల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది కేవలం బాంబుల యుద్ధం మాత్రమే కాదు, ప్రతి దేశం పౌరుడి జేబుకు చిల్లి పెట్టే ఆర్థిక యుద్ధం కూడా. 48 గంటలు, కేవలం 2 రోజులు. ఈ 2 రోజుల్లో ఇరాన్ తన పంతాన్ని వీడి ఒప్పందానికి వస్తుందా, లేక ట్రంప్ అన్నట్లుగా ప్రళయాన్ని ఆహ్వానిస్తుందా? అమెరికా అమ్ముల పొదిలో ఉన్న అత్యాధునిక ఆయుధాలు ఇరాన్ గడ్డపై నిప్పుల వర్షం కురిపిస్తాయా, లేక చివరి నిమిషంలో భగవంతుడి దయ వల్ల శాంతి నెలకొంటుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ట్రంప్ పోస్ట్ చేసిన ఆ చిన్న సందేశం వెనుక ఉన్న భయానక వాస్తవం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. యుద్ధం ఎవరికీ మేలు చేయదు, కానీ అధికారం, ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో బలయ్యేది మాత్రం సామాన్య జనాలే. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం ప్రపంచం ఇలాంటి వార్త వినబోతోంది. శాంతి ఒప్పందమా లేక శవాల దిబ్బలా? వేచి చూడాల్సిందే.